కన్యా రాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ఏంటంటే ఈ ముగ్గురు స్త్రీలండి కావాలని మీ మీద ఏంటంటే గనక పగబట్టారనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు, మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా మీకేంటంటే గనక ఎలాంటి పరిహారం చేసుకుంటే నరదిష్టిపోతుంది, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్త్రీలు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, మిమ్మల్ని ఏంటంటే గనక లైఫ్లో ఎదగకుండా చేయాలని చేస్తున్నారు. ఈ స్త్రీల వల్ల ఏంటంటే గనక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీలు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే కిలాడి స్త్రీలండి. అంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ తొక్కేయాలి, ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేదే వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. అసలు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి ఏంటంటే గనక కన్యారాశి వారు ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారో ఇది అందరికీ తెలిసిన విషయమే. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారండి మంచి గుణగణాలను కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక ఒకరిని అంటే ఎక్కడికక్కడ కొట్టేయడం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. అంటే ఏది ఉన్నా కానీ వీళ్ళు చక్కగా ఉంటారండి. వీళ్ళ పని ఏందో వీళ్ళేందో అలానే కాకుండా వీళ్ళ లైఫ్ ఏంటో అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. కానీ ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరితో పోటీ పడటం కానీ, ఒకరి గురించి చెడుగా ఆలోచించుకోవటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ వీళ్ళైతే అసలు చెయ్యరండి. ఏదున్నా సరే నాది నేనే చూసుకోవాలి, నాది నేనే సర్దుకొని అంటే ముందుకు వెళ్ళాలి, కానీ ఒకరితో నేను పోటీ పడకూడదు, ఒకరితో నేను కంపేర్ చేసుకోకూడదు, నా లైఫ్ నాది, వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారండి. ఇక అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అలానే కాకుండా అన్ని సుఖాలు కూడా ఉంటాయి. కన్యారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ కష్టాలని తీసేస్తూ ఉంటాడు, ఆ కష్టాలని తొలగిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టుగా పరిష్కారం ఖచ్చితంగా ఆ భగవంతుడే మీకు పంపిస్తాడనమాట. అయితే మీతో ఏంటంటే కనుక ఒక దివ్యశక్తి ఉందండి. ఆ దివ్యశక్తి వల్ల ఏంటంటే కనుక మీరు పడుతున్న కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయన్నమాట. ఎప్పటికప్పుడు ఏంటంటే ఆ భగవంతుడి తోడు నీడ, అలానే కాకుండా దివ్యశక్తి వల్ల ఏంటంటే కనుక మీరు లైఫ్లో ఎదుగుతున్నారు, లైఫ్లో ముందుకు వెళుతున్నారు. అలానే కాకుండా కష్టాలు ఏంటంటే ఎన్ని వచ్చినా కానీ మీరు నిలదొక్కుని నిలబడటం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఎప్పుడు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. కన్యారాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి. అలానే కాకుండా మంచి వ్యక్తులు, హెల్పింగ్ నేచర్లో ముందుంటారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను తోడుగా ఉంటానన్నట్టు ఏంటంటే కనుక వీళ్ళు నిలబడుతూ ఉంటారనమాట. అలానే కాకుండా వీళ్ళు చెప్పాలంటే ఎవరైనా సరేనండి, వీళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ బంధువర్గం నుంచి కావచ్చు, ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే మాత్రం అందరికంటే ఫస్ట్ వీళ్ళు ఈ కన్యారాశి వారే వాళ్ళ దగ్గరికి వెళతారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే నిజం చెప్పాలంటే ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళకి వచ్చినట్టు ఫీల్ అవుతారండి. ఎవరైనా సరే వీళ్ళ ముందు ఏదైనా బాధ ఉందని చెప్పి ఏడిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారనమాట. ఆ సమస్య, ఆ బాధ వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే మెత్తటి హృదయాన్ని కలిగిన వ్యక్తులండి. విశాలమైన మనసు ఉంటుంది, విశాలమైన హృదయం ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. కానీ తేడాలు, భేదాలు, భావాలు ఏంటంటే కనుక వీళ్ళు అసలు చూడరండి. అంతటి అంటే న్యాచురల్ వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక కుటుంబము, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయి. ప్రతిరోజు కూడా అండి కుటుంబం కోసం అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పనులలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి వీళ్ళు పనుల కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఒక పనిని మొదలు పెడితే ఆ పని గురించి ఏంటంటే కనుక ఎంత సెర్చ్ చేస్తారంటే దాన్ని లోతుగా పరిశీలిస్తారు, దాని గురించి తెలుసుకుంటారు. అలానే కాకుండా అది చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని భావించుకొని ఆ తర్వాత ఆ పనిని మొదలుపెట్టి అది కంప్లీట్ అయ్యేంత వరకు అండి తిండి నిద్ర లేకుండా ఆ పని కోసం ఏంటంటే కనుక తప్పిస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏంటంటే కనుక కలుగుంటారు. అందుకే భగవంతుడు కూడా వీళ్లకు కష్టాలు ఇచ్చినా దానికి తగ్గట్టుగా పరిష్కారాన్ని కూడా ఇస్తూ ఉంటాడని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే వీళ్లకు ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. సంతోషకరమైన సమయం కాకపోతే ఏంటంటే కనుక ఈ ముగ్గురు స్త్రీల వల్ల ఏంటంటే బాధాకరమైన సమయం అనేది వస్తుందన్నమాట. అంత బాగానే ఉంటుంది, అంత ఏంటంటే కనుక సజావిగా సాగిపోతుంది. అంటే ఎలా అంటే కనుక ఉన్న దాంట్లో సర్దుకొని లైఫ్ని ముందుకు తీసుకెళ్లే రకం ఈ యొక్క కన్యారాశి వారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే అండి టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ కన్యారాశి వారిని. ఎందుకంటే వీళ్ళు బాగుంటే కొంతమందికి నచ్చదు, వీళ్ళు లైఫ్లో ఎదగటం ఇంకా నచ్చదు. అసలు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళ కాన్సెప్టే అదనమాట. ఉదయం లేస్తే చాలండి వీళ్ళ మీద పడి ఏడవటం, వీళ్ళని ఏంటంటే కనుక తొక్కేయాలనుకోవటం, ఇక వాళ్ళ ఆలోచన మొత్తం వీళ్ళ గురించే ఉంటూ ఉంటుందన్నమాట. చాలా మందికి కూడా తెలుసుండొచ్చండి, అనుభవించే వాళ్ళకి ఏంటంటే పగబట్టి మరి ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టే వాళ్ళు చుట్టుపక్కలే ఉన్నారు. ముందు ఏంటంటే కనుక
గనక మంచిగా తీయగా మాట్లాడతారు, కానీ వెనక తీసే గోతులన్నీ తీస్తూ ఉంటారనమాట. ముందు ఒకలాగా మాట్లాడి వెనక ఒకలాగా మాట్లాడి బాధ పెడతారు. అయినా కానీ కన్యా రాశి వారు ఏంటంటే గనక భరిస్తారండి. వీళ్లకు భగవంతుడు భరించేంత శక్తి ఇచ్చాడనమాట. అందుకే వీళ్ళు ప్రతిదీ కూడా భరిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక ఓపిక పడుతూ ఉంటారనమాట. ఎక్కడ కూడా అండి ఎవరిని కూడా ఏ పెద్ద మాట అనటం కానీ, ఎవరితోనైనా గొడవలు పడటం కానీ ఇలాంటివైతే వీళ్ళు చెయ్యరండి. వీళ్ళు ఏంటంటే కాముగా ఉంటూ ఉంటారనమాట. ఏది జరిగినా నా మంచికి, ఏదైనా నా మంచికేలే, భగవంతుడు నాకు మంచే చేస్తాడన్నట్టుగా వీళ్ళు ఏంటంటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. అయితే ఈ 3 రోజులు కూడా అండి వ్యాపారం చేసే వాళ్లకు బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఏంటంటే కనుక మంచి లాభాల బాట అనేది ఉంటుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇక అలానే మీకు ఇక్కడ మనం చూసుకుంటే అప్పులు తీరుతాయండి. కొన్ని రకాల అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పనుల పరంగా పెద్దగా ఏంటంటే గనక ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం పనులు ఏంటంటే గనక నెమ్మదిగా జరుగుతాయి. మీరు అనుకున్నంత ఫాస్ట్గా పనులు అయితే జరగవు. కొంచెం స్లోగా పనులు జరుగుతాయి అన్నమాట. అయినా పర్వాలేదులే, లైఫ్ని లీడ్ చేయాలి, పని చేస్తేనే కదా నేను లైఫ్లో ముందుకు వెళ్తా అన్నట్టుగా ఏంటంటే సర్దుకొని పోతారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు కూడా అండి కొంచెం ఏంటంటే గనక బాగానే ఉంటుంది. లాభాల బాట అనేది ఉంటుంది. ఇక అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుందండి. అంటే ఉద్యోగం వస్తుంది, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు. మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. అలానే కాకుండా సంతానం లేని వారికి సంతాన శుభవార్త అనేది అందుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మరీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరేంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని పెద్దగా చేసి ఆలోచిస్తూ ఉంటారు. మీకుండే అనుమానం అంటే కనుక నలుగురిలో బయటపడదు, కానీ వీళ్ళల్లోనే వీళ్ళు పెట్టుకొని అనుమానిస్తూ కొంచెం బాధపడుతూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కనుక మీకు లో బీపీ రావటం కానీ, లేకపోతే ఏంటంటే ఉన్నట్టుండి ఇలా ఒళ్ళు జిలకరించటం కానీ, అలానే కాకుండా ఎక్కువగా తీవ్రంగా ఏంటంటే కనుక బాడీ పెయిన్స్ ఉండటం కానీ ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా లో బీపీ సమస్యతో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి. అంతకు మించి ఏంటంటే కనుక ఇంకెక్కువగా ఆలోచించకండి. ఏది జరిగినా మీ మంచికి అనుకుంటారు కదండి. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివ్గా ఏంటంటే కనుక ఆలోచించరు. కాకపోతే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి మీరేంటంటే కనుక ఇంకా లోతుగా ఆలోచించడం అనేది జరుగుతుంది. మీరు అలా ఆలోచించడం ఏంటంటే మానేయండి. అలా మానేస్తేనే మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. లేదంటే విపరీతమైన అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మోసమే జరుగుతుంది. నమ్మిన వారి వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు మీరు బాధపడటం, ఇబ్బంది పడటం, చాలా సమస్యలను ఎదుర్కోవటం ఇదే జరిగింది కదా. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరు కూడా ఏంటంటే కనుక నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరేంటంటే కనుక గమనించుకోండి. హెల్ప్ చేయండి. హెల్ప్ చేయటం మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు మీరు ఏంటంటే కనుక అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే కనుక ఆ సమస్యను తీరుస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టారు కదా. అందుకే ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో, ఎవరిని ఎంతవరకు చూసుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలనేది మీకు తెలుసుంటుందండి. నిజం చెప్పాలంటే కనుక ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వాలి అనేది కూడా వీళ్ళకు తెలుసుంటుంది. కాకపోతే ఏంటంటే కనుక నా వాళ్లే కదా అని ఏంటంటే నెత్తిన కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళే ఏంటంటే కనుక వీళ్ళని చివరికి వచ్చేసరికి ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరితో కూడా ఏంటంటే పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. ఆ పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక మీరు షేర్ చేయటం వల్ల ఆ తర్వాత మీకే బాధలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి చెప్పుకోకండి. ఎందుకంటే మీరు బాగున్నారని చెప్పారనుకోండి, వాళ్ళు మీ మీద ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. మీరు చెడిపోయారని చెప్పారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మీద నవ్వుతూ ఉంటారు. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఎలాంటి విషయాలు అయితే చెప్పకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. అంటే మనం చెప్పాం కదా, దివ్య శక్తి అంటే మీ కులదేవత, గ్రామదేవత. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం అనేది మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. ఎందుకంటే దివ్యశక్తి ఏంటంటే కనుక మీ యొక్క
దైవం మీ తోడు ఉండి, మీ నీడలా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందనమాట. ఆ దైవమే ఏంటంటే మీ ప్రతి సమస్యలు మీకు తోడుండటం, ఆ సమస్య నుంచి బయటపడేయటం. అలానే కాకుండా ఏంటంటే గనక చాలా మోసపోతున్నారు, నష్టపోతున్నారు, ఇబ్బందుల్లో పడిపోతున్నారు కదా! అలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఆ దివ్యశక్తి. దానికి తోడు ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక గ్రహస్థితి అంతా కూడా బానే ఉందండి, పర్వాలేదు. సూర్యానుగ్రహం కావచ్చు, రాహుకేతు ప్రభావాలు తీరిపోయాయి. అలానే కాకుండా గ్రహాల అనుకూలత ఉంది. కానీ మన వాళ్ళే ఏంటంటే గనక తొక్కేయాలని చూస్తున్నారు. అదొక్కటి మీకు ఏంటంటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అందుకే మనం చెప్పాం కదా ముందే, అప్పులు తీరుతాయన్నమాట. అంటే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, దివ్యశక్తి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీకేంటంటే అప్పులు తీరుతాయన్నమాట. చాలా వరకు కూడా కన్యా రాశి వారికి కొంచెం అప్పు అనేది ఎక్కువగానే ఉంటుందండి. ఆ అప్పును ఏంటంటే ఇప్పుడు మీరు తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి 3 రోజులు అంటే 17, 18, 19 తేదీల్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల సంపదలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఏవైతే పెండింగ్లో ఆస్తి తగాదాలు ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. షేర్ మార్కెట్లో మీరు పెట్టిన డబ్బు కూడా తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా దాని నుంచి మీరు బయటపడే అవకాశం అయితే 99% కనిపిస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగటం అనేది ఆషామాష అయితే కాదండి. కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఒక రోజు చూసుకొని చక్కగా దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు మీకు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి అమ్మవారిని పూజించండి. అలానే కాకుండా ఏంటంటే మీ చేతుల ద్వారా అండి చిన్న చిన్న దాన ధర్మాలు మీకు తోచినవి ఏవైనా చెయ్యండి. ఇదే చెయ్యండి, అదే చేయండి అని కాదు. ఎక్కువగా ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీకుండే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇదైతే మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కుటుంబం అంతా కూడా బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీకే ఏంటంటే కనుక కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా పని చేద్దామంటే ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. ఆ పని ఏంటంటే కనుక చేదాకా వచ్చి చేజారిపోతుంది. మాకే ఎందుకు ఇలా అవుతుంది, మాకెందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నారు కదా. కానీ ఇప్పుడు మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ప్రతి పనిలో కూడా మీరు ఏంటంటే కనుక విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. చేదాకా వచ్చిన పని మీకే ఏంటంటే కనుక అందుతుంది. ధనం కూడా అలాగే చేతిలో ఆడుతుంది కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడుతున్నారు కదా. అలాంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారండి. అలాంటి సమస్య నుంచి కూడా మీరైతే బయటికి రాగలుగుతారు. ఈ 3 రోజులు కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుందండి. మరీ అంత మంచి ఫలితాలు వస్తాయని చెప్పట్లేదు. అలానే ఏంటంటే కనుక మరీ అంత చెడ్డగా ఉంటుందని చెప్పట్లేదు. మధ్య రకం కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. పర్వాలేదు. 3 రోజులు బాగానే సాగుతుంది. 3 రోజులలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల కూడా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ 3 రోజుల్లో అండి మీరు కోల్పోయినవి కొన్ని మీ లైఫ్లో తిరిగి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైతే చీకొట్టారో అలాంటి వ్యక్తులు మీతో మళ్ళీ అంటే శత్రువులు ఉన్నారు కదా, బద్ధ శత్రువులు, వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ మీద కావాలని ఏంటంటే కనుక నటన అనుకోవచ్చు, లేదంటే కావాలనే మార్పు అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ లేనిపోని ప్రేమ ఏంటంటే చూయించడం జరుగుతుంది. అదొక్కటి ఏంటంటే కనుక నమ్మకండి. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎవ్వరికి కూడా డబ్బు అడిగితే డబ్బు ఇవ్వకండి. మీ చేతులతో డబ్బు తీసుకుని బాగుపడిన వారు చాలామంది ఉన్నారు. అలానే ఆ డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా ఏంటంటే కనుక డబ్బు చేతికి మాత్రం ఇవ్వకండి. ఎవరికైనా ఇస్తే మాత్రం అది తిరిగి రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మీకైతే బాగానే ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ 3 స్త్రీలండి. ఈ 3 స్త్రీలు ఏంటంటే కనుక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మనం చెప్పాం కదా. అయితే ఈ 3 స్త్రీల వల్ల ఏంటంటే కనుక మీకు జరిగేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 స్త్రీలు ఏంటంటే మీకు సంబంధించిన వాళ్ళే, బయటి వాళ్ళని మనం చెప్పట్లేదు, మీ వాళ్ళని చెప్పట్లేదు. కానీ మీకు తెలిసిన వ్యక్తులు అంటే మీకు తెలిసిన వాళ్ళనమాట స్త్రీలు. ఇక్కడ పురుషుల పరంగానే కాదు, కన్యారాశి పురుషుల పరంగానే కాదు, కన్యారాశి స్త్రీల పరంగా కూడా ఈ 3 స్త్రీలు ఏంటంటే బద్ధ శత్రువులు అనమాట. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, చాలా కోల్పోతారు, నిందలు పడతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళ వల్ల నష్టం చేకూరుతుంది. వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. మీరేంటంటే లైఫ్లో కుమిలి కుమిలి ఏడుస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఈ 3 స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటి వచ్చేసి ఎస్ లెటర్, రెండోది వచ్చేసి ఏంటంటే కనుక హెచ్ లెటర్, మూడోది వచ్చేసి ఎం లెటర్. ఈ 3 స్త్రీలతో కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఈ 3 స్త్రీలే కావాలని మీ మీద ఏంటంటే కనుక
లేనిపోనివి సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చాలనుకుంటున్నారు. ఎక్కడైతే మీకు అభిమానం ఉంటుందో అక్కడ ఏంటంటే గనక అభిమానాన్ని తూడ్చేసి అక్కడ ఏంటంటే గనక చెడ్డ ముద్ర వేయాలని చూస్తున్నారు. అలానే నలుగురిలో ఏంటంటే గనక అగౌరవపరచాలని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో ఏంటంటే గనక ఏ విషయాలు కూడా పంచుకోకండి. వీళ్ళని ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది. లేకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక ఈ ముగ్గురు స్త్రీలను ఎంత దూరం పెడితే అంత మంచిది. ఏదైనా అడిగితే లేదని చెప్పండి. అలానే కాకుండా ఏ హెల్ప్లు అయితే చెయ్యకండి. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళని ఎంత దూరం పెడితే మీకు మీ లైఫ్ అంత బాగుంటుంది, అంత ముందుకు మీరు వెళ్ళగలుగుతారండి. ఇక ఆ తర్వాత నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతారు. నరదిష్టి వల్ల మీరు చాలా బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. నరదిష్టి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. నరదిష్టి ఏంటంటే గనక చాలా వరకు కూడా మిమ్మల్ని ఇది చేస్తుంది కదా. అయితే ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటానికి 100% బయటపడతారని చెప్పట్లేదు, కానీ ఒక 80% అయితే నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ కర్పూర బిళ్ళలను ఏంటంటే గనక కాల్ చేయండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చండి. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. అంటే కర్పూర బిళ్ళలతో నరదిష్టి పోతుందా అంటే నరదిష్టి పోతుందా అండి అంటే ఖచ్చితంగా పోతుంది. ఎంతో కొంత నరదిష్టి అయితే పోతుంది. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే గనక నరదిష్టి పోవాలంటే ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇక తిరుగుండదనమాట. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. తులసి మొక్కకు నమస్కారం చేసి వెళ్ళండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. ఎవరి మాటలు ఏంటంటే గనక వినకండి. ఒకరి మాటలు వింటే ఏంటంటే గనక మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరి మాటలు అయితే వినకండి. అలానే కాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలానే కాకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు ముఖ్యంగా ఏంటంటే ఇష్టదైవాన్ని ఎంత మీరు ఆరాధిస్తారో, అలానే కాకుండా మీరు ఇష్టదైవాన్ని ఎంత ప్రార్థిస్తారో మీకు అంత మంచి జరుగుతుందండి. అంత మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి. మీకు ఏంటంటే అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మీరు చేసుకునేంత శక్తి అనేది మీలో ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే కొన్ని విషయాలలో జాగ్రత్త ఉండండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ముగ్గురు స్త్రీలను మాత్రం నమ్మకండి. ఇక ఓవరాల్గా అయితే మీకు ఇలానే జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.